నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే అలాగే ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో టీడీపీకి సంబంధించి వాళ్ళందరూ కూడా వైసీపీ మేనిఫెస్టోలు పట్టుకుని తిరుగుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు తిరుగుతున్నారు, అసలు ఏం చేస్తున్నారు పట్టుకుని? మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అంకమరావు గారు. నమస్తే అమ్మా. అంటే గుంటూరు కృష్ణా జిల్లా అభ్యర్థులు టీడీపీకి సంబంధించిన వాళ్ళు వైసీపీ మేనిఫెస్టోని పట్టుకొని తిరుగుతున్నారు అని అంటున్నారు. సో ఎందుకు తిరుగుతున్నారు, ఏ ఉద్దేశంతో? అండ్ దట్టు గుంటూరు కృష్ణా జిల్లాలో అసలు టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తోంది అంటున్నారు. ఆ మాటలు వింటుంటే ఇక్కడ వీళ్ళు వైసీపీ పార్టీ మేనిఫెస్టో కాపీస్ పట్టుకుని తిరగడం ఏంటి? అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా 3 ముక్కలాట మొదలు పెట్టాడు ఆయన. రాజధాని నాది, 3 రాజధానులకే నేను కట్టుబడి ఉన్నానని చెప్పి చెబుతున్నాడు కదా. సహజంగా ఇప్పుడు ఏమైందంటే అమరావతిని నిర్మాణాన్ని ప్రారంభించి పట్టిసీమ ద్వారా కృష్ణా పరివాహ ప్రాంతం సుమారు 1,20,000 ఎకరాలకి నీరందించి సస్యశ్యామలం చేసిన చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని 33 నియోజకవర్గాలు ఉన్నటువంటి కృష్ణా గుంటూరు జిల్లాలు, 2 జిల్లాలు కూడా ఉమ్మడి జిల్లాలు 4 మాత్రమే గెలిపించారు. 4 నియోజకవర్గాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇంత చేసిన తర్వాత కూడా 29 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఇప్పటికీ అర్థం కాని విషయం అది, ఎందుకు ఓడిపోయింది ఏంటనేది. సరే, ఆ రోజు వీళ్ళు చెప్పిన ఏదైతే ప్రకటించినటువంటి నవరత్నాలు ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి చెప్పిన మాయ మాటలకు నమ్మి ఆ రోజు ప్రజలు ఓట్లేశారనేది సుస్పష్టం. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు దాన్ని ఎందుకు పట్టుకొని తిరుగుతున్నారు అంటే, పథకాలు గతంలో వాళ్ళు చేసింది అమలు చేయలేదు, తిరిగి వాటిని మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి అవకాశం, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ఎన్నికల ఎత్తుగడలను వీళ్ళు ఇంకా అర్థం చేసుకోవట్లేదు. ఎటు మనం ఎంత చేసినా కూడా కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల్లో మన పాచికలేమీ పారవు. అట్లానే ప్రకాశం జిల్లా వరకు దాని ప్రభావం ఉంటుంది. మిగిలిన 2 ప్రాంతాలు అంటే ఉత్తరాంధ్ర కావచ్చు, లేదంటే రాయలసీమ ప్రాంతం కావచ్చు, మళ్ళీ మనం 3 రాజధానుల నినాదం కనుక ఎత్తుకుంటే కనీసం కొంతమంది అయినా ఆలోచించి మనకు రాజధాని రాబోతుంది కదా అన్న ఉద్దేశంతో తిరిగి మనకు మళ్ళీ ఓట్లేస్తారు, పాత ఆధిక్యత మళ్ళీ తెచ్చుకోవాలని చెప్పి అతను ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చున్నారు, రాజధాని అంశం ఇక్కడ ముఖ్యం కాదు. రాజధాని అనేది, అమరావతి అనేది వాళ్ళకి అర్థమైపోయింది. వీళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా కూడా, ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎంత దుష్ప్రచారం చేసినా రాజధానిని అమరావతి నుంచి కదిలించలేరు అనేది సుస్పష్టంగా ప్రజలందరికీ అర్థమైపోయింది. దాని అవసరం ఏంటి? రాజధాని ఇక్కడ అటు ఇటు ఉత్తరాంధ్ర రాయలసీమలకు మధ్య ప్రదేశం ఇది. అటు 6 జిల్లాలు, ఇటు 6 జిల్లాలు, మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అమరావతి ప్రాంతం. ఈరోజు బెంగళూరుని చూసుకున్నా, లేకపోతే ముంబైని చూసుకున్నా, చెన్నైని చూసుకున్నా కూడా తాగునీరుకి సాగునీరుకి ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఇబ్బందులు రాకూడదని, 100 సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడ తాగునీరుకి ఇబ్బంది ఉండకూడదని చెప్పని ఒక బృహత్ ప్రణాళికను తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి అనే ప్రణాళికను రచించడం కూడా జరిగింది. ఇంత చేసిన తర్వాత కూడా ఆ రోజు ప్రజలు సరే ఇక దాని గురించి మనం పద్దాకులు మాట్లాడుకున్నా కూడా దాని గురించి ఉపయోగం ఏముంటుందని అయితే నేనేం భావించట్లేదు. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు, నాయకులు ఏమనుకుంటున్నారు, ఎందుకు కృష్ణా గుంటూరు జిల్లాలో ఈ 33 నియోజకవర్గాల్లో కూడా ఆధిక్యత తెలుగుదేశం పార్టీకి వచ్చిందని భావిస్తూ ఉంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా వైఫల్యం ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి దుందుడుకు నిర్ణయాలు, ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి నిర్ణయాలు, ఇవన్నీ కూడా ఈరోజు వాళ్ళకి శరాఘాతంలో తగలబోతున్నాయి. ఓకే, రాజధాని ప్రాంతాన్ని కోల్పోయాం, అభివృద్ధిని కోల్పోయాం. కాబట్టి మళ్ళీ ఇలాంటి పరిపాలన మనకొద్దు అనే నిర్ణయానికి వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు నవరత్నాలు 2 పథకాలు ప్రకటించారు కాబట్టి వాటిని వాళ్ళకి నవ్వులాటగా ఉంది. ఓకే, ఎగతాళి చేస్తూ దాన్ని చూపిస్తున్నారే తప్ప దీన్ని ఏదో వాళ్ళు వేరే ఉద్దేశంతో అయితే చూపించట్లా. అంటే డొల్లతనాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా, ఇదిగో వాళ్ళు ఇలా చేశారు, మేము 6 పథకాలు ఇలా తీసుకొచ్చాము, ఈ 6 పథకాల్లో మీకు ఇంత లబ్ధి చేకూరుద్ది, వాళ్ళ పథకాలు చూడండి, మా పథకాలు చూడండి అని చెప్పని వాళ్ళకి విడమర్చి చెప్పే క్రమంలో ఇది కూడా చూపిస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, సో ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో రాజధానికి సంబంధించి బాగా
ఎఫెక్ట్ అయింది అంటే నెగిటివ్ ఎఫెక్ట్ పడింది వాళ్ళకే ఎక్కువ. అవును, బాగా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది సాక్రిఫైసెస్ చేశారు, త్యాగాలు చేశారు. సో వాళ్ళకి ఇప్పుడు గుర్తింపడకపోగా నష్టాలు ఎక్కువ జరిగాయి. సో వాళ్ళకి ఇంకా ఇలా మేనిఫెస్టో చూపించి వీళ్ళు ఇలా చేశారు, వైసీపీ వాళ్ళు అలా చేశారని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటారా? ఉందని అయితే నేను అనుకోవడం, కానీ భయం. ఇప్పుడు సహజంగా ఇప్పుడు ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు, శ్రేణులు నిర్ణయానికి వచ్చి ఉన్నాయి, పార్టీ శ్రేణులు, నాయకులు భయపడిపోతున్నారు. ఓకే, నా అంచనా ప్రకారం అయితే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలు ఇప్పుడు ఈ కూటమి అభ్యర్థులు నిలబెట్టి దండం పెట్టి తిరిగితే గెలిచే పరిస్థితి ఉంది. దండం పెట్టి తిరిగితే చాలు. కానీ వీళ్ళకి ఇంకెక్కడో అభద్రతా భావం ఉంది, ఓకే, భయపడిపోతున్నారు. వైసీపీ వాళ్ళు ఏం చేస్తారా అనే భయం పోతున్నారు. కానీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలో ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. వీళ్ళు వాళ్ళ వైఫల్యాలు చెప్పుకుంటూ దండం పెట్టి తిరిగితే చాలు. ఎందుకంటే మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని కోరుకోవట్లేదు, ఈ పాలకుల్ని కోరుకోవట్లేదు, ఇలాంటి రాజ్యాన్ని కోరుకోవట్లేదు ప్రజలు. వాళ్ళకి అర్థమైపోయింది. ఒక 5 సంవత్సరాలు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ప్రజలు, ఒక ఛాన్సే కదా అడిగింది, ఆ ఛాన్స్ అయిపోయింది, ఒక అవకాశం ఇవ్వమన్నారు, అవకాశం ఇచ్చారు, దాన్ని నిలుపుకోలేదు కాబట్టి ఇంక అవసరం లేదు, మళ్ళీ అడగడు కదా ఆయన. ఏ విధంగా అడుగుతాడు, ఏ హామీలు నెరవేర్చారని అడుగుతాడు. ఆయనే చెప్పాడు కదా, నేను మీకు చెప్పి చేశానంటే నమ్మకుంటేనే నాకు ఓట్లేండి అన్నారు. ఇప్పుడు నువ్వు ఏం చెప్పావు, మద్యపాన నిషేధం అన్నావు, చేయలేదు. మరి 2,30,000 మందికి ఉద్యోగ కల్పన చేస్తానన్నావు, చేయలేదు. మెగా డిఎస్సి ప్రకటిస్తానన్నావు, ప్రకటించలేదు. ఇవన్నీ చూసుకున్న తర్వాత నువ్వేం చెప్పావు, ఏమి చేయలేదు, చాలా స్పష్టంగా కనపడుతున్నాయి కదా. పోలవరం పూర్తి చేస్తా అన్నావు, చేయలేదు. అమరావతిని పూర్తి చేస్తా అన్నావు, చేయలేదు. 3 రాజధానులు తీసుకొచ్చింది నువ్వే. చాలా ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటా ఉంటే వైఫల్యాలు స్పష్టంగా కనపడుతున్నాయి కదా. ధరల స్థిరీకరణకి 3,000 కోట్ల రూపాయలతోటి నిధిని ఏర్పాటు చేస్తా అన్నావు రైతుల గురించి, అది నిర్వహించలేకపోయావు. ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నావు, తీసుకురాలేకపోయావు. ఇన్ని వైఫల్యాలు నీకు కనపడిన తర్వాత నిన్నెట్లా ఆమోదిస్తారు? ఇది ఈరోజు నువ్వు వెళ్ళేటప్పుడు నిన్ను అడుగుతూ ఉన్నారు, నీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో, లోక్సభ సభ్యులు ఎవరు ఉన్నారో, లేకపోతే శాసనసభ పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఈయన ఎందుకు కొనసాగించలేదని. పోలవరాన్ని ఎందుకు ఆపేసావు? 72% పూర్తయిన దాన్ని 4 సంవత్సరాల్లోనే 72% పూర్తి చేస్తే ఈ 5 సంవత్సరాలు అంటే 4 సంవత్సరాలు 8 నెలల 10 నెలల కాల పరిమితులు నువ్వు దాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయావు అని చెప్పి ఇప్పటికీ ప్రజలు అడుగుతూనే ఉన్నారు. ఇవన్నీ వైఫల్యాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి నీకు ఓటేయకూడదనే నిర్ణయం ప్రజలకు వచ్చారని చెప్పని మనం భావించాలి. ఓకే, సో ఏదేమైనా కానీ గుంటూరు కృష్ణా జిల్లాలో అయితే టీడీపీ కూటమి స్వీప్ చేయబోతోంది అని అంటారు. చూద్దామండి. గుంటూరు కృష్ణా కాదు, ఆంధ్ర రాష్ట్రం యావత్తు 175 నియోజకవర్గాల్లో 161, 122 స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకోబోతుంది. అవును, అంటే అన్నీ ఒకేదైతే గుంటూరు కృష్ణా ఇంకొంచెం ఇవి కొంచెం వేరే నెక్స్ట్ లెవెల్ కాబట్టి రాజధానికి సంబంధించి మరి ముఖ్యంగా మాట్లాడుకుంటే వ్యూహం కూడా అదే. దాని ప్రలోభాలకు లేకపోతే ఆ యొక్క మాయలో ప్రతిపక్షాలు పడొద్దని నేను కోరుకుంటున్నాను. ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో అయితే ఖచ్చితంగా టీడీపీని క్లీన్ స్వీప్ చేస్తోంది అని అంటున్నారు. సో అదే జరగాలని చెప్పి ఆశిద్దామండి.